ఇందాక 3 షార్ట్ ఫిల్మ్స్ చూసాం. అందులో ఒకటేమో ఆ నిరుద్యోగ యువకుడి గురించి, మరి రెండవదేమో కుటుంబ సంబంధాల గురించి. అంటే కూతురు పెళ్లి చేసుకుంటే వేరే కులం వాళ్ళని తండ్రి యొక్క ఫీలింగ్స్, మళ్ళీ ఆ బంధుత్వం, మరి తండ్రి కూతురుని అర్థం చేసుకోవడం పరిస్థితి, అవన్నీ కూడా మనం గమనించాం. తర్వాత 3వ చిత్రంలో సంగీతం గురించి, ఆయన ఫ్లూట్ వాయించేటటువంటి ఫ్లూట్ మీద ఆయనకున్న మమకారం, ఎంత మమకారం ఉంటుంది అనేటటువంటిది, దాంతో ఎంత అటాచ్మెంట్ అయిపోతుంది లైఫ్ లాంగ్ అనేది 3 కూడా చూసినాం. 3 కూడా చాలా బాగున్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి అందులో వారికి దర్శకులకు, కథ రచయితలకు, మరి సంగీతాన్ని అందించిన వాళ్ళకు, నటులకు అందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా బాగున్నాయి అందులో. అయితే ఆలోచించేటటువంటి విధంగా ఉన్నాయి చాలా, అంటే మనం ఆలోచింపజేస్తాయి. చూడండి, ఒక యువకుడు, నిరుద్యోగ యువకుడు ఎన్ని ఆశలు పెట్టుకుంటాడు, ఎలా ఉంటుంది అతని జీవితం చివరకు. అంటే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే జీవితం ఎట్లా నాశనం అయిపోతాయి అని చెప్పేసి ఆ యొక్క సందేశం, మనకు అద్భుతమైనటువంటి సందేశం చిత్రం ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మనం రెండవ సినిమా చూసినప్పుడు, షార్ట్ ఫిలిం చూసినప్పుడు కూడా మరి ఒక ప్రేమ ముఖ్యమా, లేకపోతే పట్టుదల ముఖ్యమా, పట్టుదల ముఖ్యమా, ఆస్తి ముఖ్యమా, 3 సమస్యలు కూడా అక్కడ వచ్చేసాయి. చూడండి, ఆ అమ్మాయి తండ్రి సంతకాలు పెట్టామంటే టకటక మొత్తం సంతకాలు పెట్టేస్తుంది. అది అద్భుతమైనటువంటి ఒక సీన్. వాళ్ళ చివరికి కూడా వాళ్ళ తండ్రి నన్ను ఆ అల్లుడి ప్రేమను గమనించి, మనమరాలను చూసుకున్న తర్వాత, కూతురు ముఖం చూసిన తర్వాత ఆ కాగితాలు కూడా చించేస్తాడు. అంటే ఆస్తి కాదు అక్కడ ముఖ్యం, సంపదలు కాదు, బంధుత్వం ముఖ్యం, ఒక రకమైనటువంటి అనురాగం ముఖ్యం, ప్రేమ ముఖ్యం అనేటటువంటి ఒక సందేశం, అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఫస్ట్ మనం పిల్లల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా కూడా, అర్థం చేసుకోకుండా ఉన్న పరిస్థితుల్లో కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలండి. పిల్లల్ని కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రుల పిల్లల్ని కానీ అర్థం చేసుకోకపోవడం వల్లనే అనేక అనర్థాలు జరుగుతున్నాయి సమాజంలో. మనం అర్థం చేసుకుంటే చాలా వరకు క్లారిటీ మనకు వచ్చేస్తుంది. మరి ఇక్కడ 3వ సినిమా మనం చూసినాం. ఆయనకు సంగీతం మీద ఉండే మమకారం, అందులో ఫ్లూట్ వాయించద్దని చెప్పేసి చెప్పినా కూడా ఆయన దాని మీద ఉండేటటువంటి ఎంత మమకారం, ఆయనకు ఎంత ప్రేమ, చివరకు అతని ఫీలింగ్స్ను అర్థం చేసుకొని, అటు అల్లుడు కావచ్చు, అంటే డాక్టర్ యువకుడు కావచ్చు, ఆయన స్పందించిన తీరు, అంటే ఇతని సంగీతం చిరకాలం ఉండాలి కదా అని కావలసినటువంటి ఆయన ఏర్పాటు చేయడం, అదంతా రికార్డింగ్ అయ్యేటట్లు చూడడం, అవన్నీ కూడా మొత్తం అంటే సోషల్ మీడియాలో వచ్చేటట్లు చూడడం, దాంతో ఎంతోమంది దానికి లైక్ చేయడం, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ముగింపుగా అందులో మనకు కనబడతా ఉంది. మరి అంతేకాదు, భార్య చూడండి, ఒకసారి ఆ ఫ్లూట్ను బయట బారేసిన తర్వాత కూడా మళ్ళీ తన భర్త యొక్క ఫీలింగ్స్ని గమనించి అవి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వడం అనేటటువంటిది, అది కూడా చాలా అద్భుతంగా రచయిత అక్కడ రాయడం అనేది జరిగింది. చిత్రీకరణ కూడా చాలా బాగుంది. సో అందరినీ నటులను నేను మరొకసారి కూడా అభినందిస్తున్నాను. ఇలాంటి చిత్రాలు అంటే అసలు వేరే విధంగా కాదు, కానీ ప్రపంచంలో జరిగినటువంటి అనేక మార్పుల్లో సినిమాలు చాలా పెద్ద ప్రభావం చూపించాయి. ఎంతో పెద్ద ప్రభావం చూపించినటువంటి సినిమాలు కూడా, అసలు మొత్తం సమాజాన్ని ఉరికిచ్చినటువంటి సినిమాలు కూడా కొన్ని వచ్చేసాయి. ఇప్పుడు రష్యాలో మనం బాక్సింగ్ గోల్కి అమ్మానవల, లేకపోతే టాల్స్టాయ్ రాసినటువంటి ఒక బెర్నార్డ్ షా రాసినటువంటి డ్రామాలు సంవత్సరాల తరబడి ఇక్కడ ఇంగ్లాండ్లో కానీ మిగతా దేశాలు ప్రదర్శించగలమండి. ఇప్పుడు మన గురజాడ అప్పారావు రాసినటువంటి కన్యాశుల్కం ఎన్ని రోజులు, ఎన్ని సందర్భాల్లో, ఎన్ని జిల్లాల్లో ప్రదర్శించినారో దాన్ని. సో అలాంటివన్నీ కూడా ఒక సమాజానికి కనువిప్పు కలిగించేటి, ఆలోచింపజేసేటి, మన మనసును వికసింపజేసేటటువంటిది, మనలో ఉన్నటువంటి ఏవైతే కొన్ని భ్రమలు ఉన్నాయో, కొన్ని మిస్అండర్స్టాండింగ్ ఉన్నదో దాన్ని పోగొట్టడానికి చేసేటటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి. అందరినీ అభినందిస్తున్నాను. అయితే ఒక చిన్న సలహా ఏంటంటే, ఒక విషయంలో ఏ పని చేసినా మీరు 100% కనుక మనసు పెట్టి చేస్తే, అంటే టోటల్ కమిట్మెంట్తో కనుక చేస్తే, శ్రద్ధతో కనుక చేస్తే, మీరు ఇంకా ఎంత శ్రద్ధతో చేస్తే ఈ ప్రోడక్ట్ అంత బాగా వస్తుంది. అది చేసేటప్పుడు, ఆ పని మీద ఉన్నప్పుడు నీ మనసు 100% అదే పని మీద ఉండాలి.
ఇల్లు గురించి పట్టించుకోవద్దు, జాగ గురించి పట్టించుకోవద్దు, వేరే విషయాల గురించి పట్టించుకోకుండా దానికి కలకే కనుక అంకితమైపోయినటువంటి వ్యక్తి టోటల్ కమిట్మెంట్గా కనుక చేసినప్పుడు దాని రిజల్ట్ చాలా బాగుంటుంది ఎక్కడైనా కానీ. అదేవిధంగా ఏదైతే ఉందో మనకు పేషెన్స్ కూడా కావాలి. ఒకసారి ఒక యాక్టర్ రాడు, లేదా ఒక మ్యూజిషియన్ రాడు, లేదా సరిగ్గా డబ్బులు మనకు సమయం పొందాయి, లేదా సరిగ్గా మనకు ప్రోత్సాహం ఇచ్చే వాళ్ళు దొరకరు, అందరూ నిరుత్సాహపడవాడు, ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడవాడు. ఒకసారి సైకిల్ దొక్కుతాం చిన్నపిల్లడు తను, ఒకసారి పడిపోయాడని చెప్పేసి ఆయన ఫీల్ అయితే సైకిల్ నేర్చుకుంటాడా, ఒకసారి పడిపోతాడు, రెండుసార్లు పడిపోతాడు, మూడోసారి పడిపోతాడు. ఎన్నిసార్లు పడిపోయినా కూడా అదే పట్టుదలతో, అదే దీక్షతో, అదే కమిట్మెంట్తో కనుక ఆయన తీవ్రంగా కనుక ప్రయత్నించినట్లయితే సక్సెస్ తప్పనిసరిగా వస్తుంది. సక్సెస్ దీన్ని ఆధారపడుతుందంటే ఒక టైం. ఇప్పుడు చూడండి, వారికి ఒక అవకాశం దొరికింది సుందర కేంద్రంలో వినయ్ కుమార్ గారు, మిగతా వారి గారు కలిసి ఆయనకు అక్కడ లఘు సినిమాలు ప్రదర్శించడానికి చేయడానికి ఒక అవకాశం కల్పించారు. వారికి భూపతి గారికి మిగతా వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రోత్సాహం అవసరం, ఎంకరేజ్మెంట్ అవసరం. మీరు ఎంకరేజ్మెంట్ ఎక్కడ చేస్తారో, ఏ రంగంలో కానీ అంటారు, ప్రతి రంగంలో ఎంకరేజ్మెంట్ కనుక చేసినట్లయితే చాలా బాగుంది. మేము నేను జడ్జిమెంట్స్ కొని రాసినప్పుడు జస్టిస్ వెంకట్రామరెడ్డి గారు, జస్టిస్ ఎంఎం రావు గారి దగ్గరికి జస్ట్ ఊరికే కలవడానికి పోయినప్పుడు కూడా బాగుంది అని జడ్జిమెంట్, చాలా బాగుందంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది దాని లోపల. అట్లా మేము కూడా ఏంటంటే ఒక తీర్పు రాసేటప్పుడు ఒకసారి డ్రాఫ్ట్ రాస్తాము, మనం చించి పారేస్తాము, మరి ఇంకోసారి డ్రాఫ్ట్ రాస్తాము, దాన్ని తీసేస్తాము, ఇంకోసారి డ్రాఫ్ట్ రాస్తాము. ఇంకొకసారి పర్ఫెక్షన్ రావాలా, కంప్లీట్ పర్ఫెక్షన్ వచ్చిందా రాలేదా అని మనకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే అది శక్తి అవుతుంది ప్రపంచంలో. నెగ్లిజెంట్గా కనుక మనం పనిచేస్తే, శ్రద్ధ లేకుండా కనుక పనిచేస్తే రిజల్ట్ సరిగా రాదన్నట్టు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా, ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సాయం చేస్తున్నారో, ప్రొడ్యూస్ ఇలాంటి లఘు సినిమాలను తీయడానికి ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మన దేవస్థానం వాళ్ళు, కనకదుర్గ దేవస్థానం వాళ్ళు అవకాశం ఇచ్చినందుకు వారి